ఏ ఊరు చిన్నమ్మ? మా కుమారుగూడెం సార్. ఎడా కుమారుగూడెం. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? ఎంత దూరం ఉంచేది ఇక్కడికి? 2 కిలోమీటర్. 2 కిలోమీటర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీకు లోన్ ఉన్నదా? 54,000 ఉంది సార్, కాలేదు. 54,000 లోన్ ఉన్నది, మీకు కాలేదు. పక్కన ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తుందా? ముఖ్యమంత్రి చెప్తారే బ్యాంకులు రాలేదని. అట్లా కాదు, ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, చెన్నమ్మ అబద్ధం చెప్తున్నా? మాకు రాలేదు. మరి కేసు ఎవరి మీద పెడదాం? ముఖ్యమంత్రి మీద పెడదామా, చెన్నమ్మ మీద పెడదామా? కాదు, మోసం చేసిన మీద కేసు పెట్టాలనా లేదా? పెట్టాలి. మరి గ్యాస్ గురించి కూడా 500 అన్నారు. మరి 500 900 తీసుకుంటుండ్రు, 400 బ్యాంకులో పడతలేవు. పడుతున్నాయా? పడతలేవా? పడతలేవు సార్. లేవా? పడతలేవు. అది కూడా గ్యాస్ ముచ్చట్నే అయిపోయిందా? అది గ్యాస్ లోన్. 4 ఎకరాలు భూమి ఉంది సార్. 4 ఎకరాలు ఉన్నది. పల్లె సార్, పల్లె మేడం. రైతు బంధు వాళ్ళే, రుణమాఫీ కాలే. తులం బంగారం వచ్చిందా? మరి బంగారం లేదు. 2,000 వేయలేవు. మా ఆయనకు 2,000 పింఛన్ ఇస్తారు. మీ ఆయనకు 2,000 పింఛన్ ఎవరు ఇచ్చారు? మా కేసీఆర్. ఈయన ఇయ్యలే కదా. మరి మరి నేను 4,000 ఇస్తాను కదా. అదే ఎక్కడ పోయిందో ఆయన దొక్కపోయిండు. ఆయన ఉన్నాడు. ఏం మంచి చేస్తాడు సార్. ఆడపిల్లలకు పిరి బస్సులు అన్ని ఇజ్జత లేకుండా చేసాడు. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్లలు వేడున్నాం. మోపిల్లలు లేదు, మేము ఆడపిల్లలు వేడున్నాము. ఆయన ఉంటేనే మేము కదా. నువ్వు లాజికల్ గా అడిగితే నేనేం చెప్తాను? లాజిక్ పద్ధతి కాదు సార్. పద్ధతి కాదా? కాదు కాదు. సరే నేను చెప్తా. మరి ఎక్కడ ఎదురుగా పడితే చెప్తా, కానీ తప్పించుగా తిరుగుతుండే ఏం చేయాలి? తిరిగితే గెలిపిస్తాం సార్. రైట్. థ్యాంక్ యూ చిన్నమ్మ. కేటీఆర్, నీకు సవాల్ చేస్తున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు చెప్పిన మాటలే నిజమైతే, పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా. ఏ మండలానికి ఎన్ని కోట్లు ఇచ్చినాయో సాక్ష్యాధార ద్వారా రికార్డుతో సహా నేను అసెంబ్లీలో చెప్పినా, ఈరోజు కూడా చెప్తున్నా. మా యొక్క నాయకుల మందరం కూడా మీకు పుస్తకాలు చూపిస్తున్నాం. ఈ పుస్తకాల్లో గ్రామాల వారీగా, పేర్ల వారీగా, సంఖ్యాపరంగా ఏ గ్రామానికి ఎన్ని కోట్లు వచ్చినాయని చెప్పి సవివరంగా ఇచ్చినాం. 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినాం. మీలాగా చారానా 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 అని చెప్పి అస్సలు చారానా ఎగ్గొట్టే కార్యక్రమం మేము చేయలే. మీరు 2014 కానీ 2018లో కానీ ఏం చెప్పిర్రు? ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం 1,00,000 రూపాయలు అని చెప్పిర్రు. మీరు చేసిరా ఏకకాలంలో రుణమాఫీ? 2-3 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేసిర్రు. సగం మందికి ఇచ్చిర్రు, సగం మందికి ఎగ్గొట్టిర్రు. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు. Subscribe us and press the bell icon for more interesting updates.